వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేకెంట్గా ఉన్న 300 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అలాగే అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. 30 మార్చి 2026 తేదీ నుంచి 19 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. అన్నీ కూడా కలిపేశారు, మిక్స్ చేయడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కూడా కలిపి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏవైతే పోస్టులు కొన్ని ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వివిధ కారణాలతో వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటారు. ఫ్రెష్ వేకెన్సీ అంటే ఇప్పుడు ఖాళీలు ఉంటాయి కదా, వాటిని ఫ్రెష్ వేకెన్సీ అంటారు. ఇవి రెండు కలిపి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ 5 ఉన్నాయి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అనే జాబ్స్ 1 ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ అనేవి 31 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 వేకెన్సీ ఉంది. అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ 78 వేకెన్సీస్, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీయిస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు ఉన్నాయి. మొత్తం 300 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడే కొంతమందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, ఇది డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ అని. ఇది డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు రాష్ట్రంలో ఒకటే ఉంటుంది కదా, ఆ హైకోర్టులో ఉన్నటువంటి జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. డిస్టిక్ వైజ్గా అంటే డిస్టిక్ కోర్టుల్లో జాబ్స్ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేయడానికి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అది కూడా 1 or 2 monthsలో మనకు వస్తుంది. అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను దానికి సంబంధించి. ఓకేనా? ఇక ఈ జాబ్స్కి సంబంధించి కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చారు. సో మీ కేటగిరీని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ ఈ టేబుల్లో అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్కి డిగ్రీ ఇన్ లా ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి డిగ్రీ లేదా బీటెక్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఐటీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్లో తప్పనిసరిగా ఉండాలి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి. కంప్యూటర్ ఆపరేటర్ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ 45 words per minute అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ ఇన్ లా చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా బి లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేస్తుంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇక లైబ్రేరియన్ గ్రేడ్ 2కి సంబంధించి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. ఇక యూడీ స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాలో చదివి దాంతోపాటుగా 120 words per minute టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్లో మీరు పాస్ అయ్యాలన్నమాట. అప్పుడు మాత్రమే యూడీ స్టెనోగ్రాఫర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఈ 2 రకాల జాబ్స్కి కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆర్ట్స్ కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు అసిస్టెంట్ లేదా ఎగ్జామినర్కి అప్లికేషన్ చేయవచ్చు. ఇక టైపిస్ట్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాతో పాటుగా 45 words per minute టైప్ రైటింగ్ అనేది ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ జాబ్స్కి అప్లికేషన్ చేయవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే టైప్ రైటింగ్ అనేది 45 minutes అనేది వచ్చి ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లాలో కానీ చదివి 80 words per minute షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి 7th class పాస్ అయింటే సరిపోతుంది. దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇందులో ఈ వేకెన్సీస్ని 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఒకటి సెక్షన్ ఆఫీసర్, దీనికి సపరేట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మిగిలిన పోస్టులు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఈ పోస్టులకి సపరేట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుంచి 8 వరకు ఇచ్చారు కదా, వీటన్నిటికీ ఒకే ఎగ్జామినేషన్ ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఒకే ఎగ్జామినేషన్ అనేది ఉండదు, సపరేట్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే చూడండి, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఈ జాబ్స్కి ఒకే పేపర్ అనేది ఉంటుంది. టైపిస్టు, కాపీయిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీటికి ఒకే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. మిగిలిన వాటన్నిటికీ సపరేట్గా ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి సపరేట్గా ఉంటుంది. అయితే సెక్షన్ ఆఫీసర్కి 3 పార్ట్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ 10 క్వశ్చన్స్, లాకి సంబంధించి, సివిల్ అండ్ క్రిమినల్కి సంబంధించి 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్కి, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి జనరల్ నాలెడ్జ్ నుంచి 50, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయి. ఇక క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ వచ్చి మనకి ఒక ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా డిగ్రీ లెవెల్లో మనకి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకి 80 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇక్కడ మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది క్వశ్చన్ పేపర్కి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ బైలాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్లోనూ ఉంటుంది అండ్ ఆల్సో తెలుగులో కూడా మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక మినిమం ఇందులో క్వాలిఫై అవ్వాలంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 30% మార్క్స్ వస్తే మినిమం ఇందులో మనం క్వాలిఫై అయ్యాము అని అర్థం. ఇక కొన్ని పోస్టులకి డేటా ఎంట్రీ ఆపరేటర్, మిగతా ఈ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వీటికైతే మనకి కొన్ని పోస్టులకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్లు అడిగారు కదా, స్టెనో కానివ్వండి, షార్ట్ హ్యాండ్ కానివ్వండి, వాటికి సపరేట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఫీజు విషయానికి వస్తే ఓసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 800 రూపాయల ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు 400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్కి. ఓకేనా, మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్ని పోస్టులకి సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఒకే అప్లికేషన్ ఫీజు అనేది చేయడానికి లేదు. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ అనేది మనకి 30వ తేదీ నుంచి యాక్టివేషన్ అవుతుంది. 30వ తేదీ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా తెలియజేస్తాను. సో మీరు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.